జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రబాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆదివాసీల అభ్యున్నతికే కూటమి లక్ష్యం. పాడేరు పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై ఆరోపణలు చేసిన వైసీపీ నేత బొత్స. పోలీసులు కూడా చంద్రబాబు కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ధ్వజం. హార్బర్ గ్యాస్ పేలుడు మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన హోంమంత్రి. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. ఆదివాసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, గిరిపుత్రుల్లో మరింత చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎన్టీఆర్ శ్రీకారం చుట్టగా దాన్ని తాను కొనసాగిస్తున్నానని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు గతంలో తాము జీవో నెంబర్ 3 తీసుకొస్తే గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ జీవోలు రద్దయ్యాయని, రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో గిరిజనులకు మేలు చేస్తామన్నారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం వంజంగిలో శనివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. వంజంగిలో వనదేవత మోదకొండమ్మ ఆలయాన్ని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలో కాఫీ తోటలను పరిశీలించి గిరిజన సాంప్రదాయ వేడుకల్లో తిలకించారు. ఆదివాసీ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. టూరిజం అభివృద్ధిపై తీసుకుంటున్న చర్యలు, ప్రాజెక్టుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాఫీ, తేనె, రాగి ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టడానికి ప్రైవేట్ పీపుల్తో కూడా అవగాహన పెట్టుకున్నారు. ఇవన్నీగా నేను అనుకున్న పనులు సవ్యంగా జరిగితే ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం 3 రెట్లు పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇవన్నీ కూడా వ్యవసాయం పైన ఎక్కువ ఫోకస్ చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం. ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు. గంజాయి ప్రాంతమని, దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని, జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపవాదు చేశారు. నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను, గంజాయి అనేది మన పిల్లలకు హానికరం, అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపించాను. సే నో టు గంజాయి అన్నాను. మీరందరూ స్పందించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే, మీరు చూపించిన చొరవ. ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్దాం, టూరిజం హబ్గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఇంకో పక్క 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8,570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు నేషనల్ హైవే 516 ఈ విస్తరణ, రాయపూర్, విశాఖపట్నం సెక్షన్ NH 130 CD, భద్రాచలం, కుంట నేషనల్ హైవే 30 సెక్షన్, లంసింగి, పాడేరు, చింతూరు 3 సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి,
మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే రోజుల్లో మీరెక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే 11లో అవసరం మేరకు 4-5 ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి 10+2 కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేయాలని నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. 4,50,00,000 ఖర్చు పెట్టాం. 150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను. ఇంకో పక్కన మీరు చూస్తే 64 కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న 418 పాఠశాలలు ఇప్పుడే చెప్పా, డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం. పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆర్కే బీచ్ పాండురంగస్వామి దేవస్థానంలో ప్రముఖ సంగీత విద్వాంసులు పారుపల్లి సత్యనారాయణ స్థాపించిన శ్రీ శారద అన్నమయ్య సంకీర్తన విద్యాలయ రజతోత్సవం మంగళవాద్య వేద మంత్రములతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి రచించిన కృష్ణ స్మరణ అనే పుస్తకాన్ని మిహిరా సంపాదకులు ఎం ప్రద్యుమ్న ఆవిష్కరించారు. ఆధ్యాత్మికవేత్త ఎంవి రాజశేఖర్ ప్రసంగిస్తూ విశాఖలో శ్రీ శారద అన్నమయ్య సంగీత విద్యాలయం స్థాపించి తద్వారా 25 సంవత్సరాలుగా పారుపల్లి సత్యనారాయణ కళాకారుల కోసం, గాయని గాయకుల కోసం నిర్వహించిన సంగీత ఉత్సవాలను కొనియాడారు. కృష్ణ స్మరణ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎం ప్రద్యుమ్న పుస్తకంలో పొందుపరిచిన మధుర ఘట్టాలను అందరికీ తెలిపారు. చైతన్య సోదరులు బి కృష్ణమాచార్యులు, వారణాసి వెంకటేశ్వర శర్మ, చాగంటి సోమసుందరులను ఘనంగా సన్మానించారు. పారుపల్లి సత్యనారాయణ శిష్య బృందం అన్నమాచార్య సంకీర్తనలు, త్యాగరాజస్వామి సంకీర్తనలు, భక్తి గీతాలు బృందగానంతో శ్రావ్యంగా ఆలపించారు. తదుపరి పారుపల్లి సత్యనారాయణ శిష్య బృందం వారి సంగీత గురువైన పారుపల్లి సత్యనారాయణ దంపతులకు పాదపూజ నిర్వహించి ఘన సన్మానం చేసి గురుభక్తిని చాటుకున్నారు. ఈరోజు మా శ్రీ శారద అన్నమయ్య సంగీత విద్యాలయం రజతోత్సవ 25 సంవత్సరాలు పూర్తయింది. ఆ ఉత్సవాన్ని చేసుకుంటున్నాము. దానికి ఈ ఉత్సవాలకి ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులు వచ్చారు. అలాగే మా సంగీత విద్యాలయంలో ఎంతోమంది 100 మంది సంగీతం నేర్చుకుని, అన్నమయ్య కీర్తనలు నేర్చుకుని వారు కూడా వేరే సంస్థలు స్థాపించి ఈరోజు వారు చాలా ఉన్నత స్థితిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ కళలకు కానాచైన ఈ విశాఖలో అందరి ఆదరాభిమానాలు వలన ఈ మా శ్రీ శారద అన్నమయ్య సంగీత విద్యాలయం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మున్ముందు చేపడతాము. నమస్కారం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార తెలుగుదేశం అన్ని అడ్డదోవలు తొక్కుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కేంద్రాలను మార్చడం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల్లో పోలీసులు, తెలుగుదేశం నాయకులు కలిసిపోయి పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగిందని ధ్వజమెత్తారు. ఈ దాడిలో బాధితులపైనే పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా ఒక బలహీన వర్గమైన ఒక ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ యాదవ్ని అతని మీద దౌర్జన్యం చేసి, అతని మీద దాడి చేసి, కాకుండా పైపెచ్చు ఆ రోజు సాయంత్రం అవతల పక్క నుంచి పోలీసు, తెలుగుదేశం వారిద్దరూ కూడా పార్టీ కార్యకర్తలు ఇద్దరు కుమ్మక్కై ఒక కేసును వచ్చి రిజిస్టర్ చేశారు. దేవురంటే ఎర్రగొండ పాలపాలెం అనుకుంటా, నల్లగొండ పాలపాలెం ఒక ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేసి
ఎవరైతే యాక్టివ్గా ఉండి బూత్ ఏజెంట్ కింద కూర్చొని లేదు ఊళ్ళో పెద్దలుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈరోజు కస్టడీలో తీసుకున్నారు. ఎన్నికల్లో వాళ్ళు వచ్చి పాల్గొనకుండా ఉండాలని. దేనికోసం? ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంత అరాచకం చేయవలసిన అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ప్రజాస్వామ్యమా? అసలు ఎన్నికల కమిషన్ కూడా అందుకే నిన్న కూడా అడిగాం, ఇవాళ కూడా అడిగాం. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ స్టేషన్ మార్చే కార్యక్రమం ఎక్కడ ఉందండి? పోలింగ్ స్టేషన్ మాత్రమే కాదు, ఒక ఊరిలో ఉన్న ఓట్లని ఈ ఊరు ఓట్లు తీసుకెళ్ళి హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం, హ్యామ్లెట్ క్యాంప్ తాలూకా ఓట్లు తీసుకెళ్ళి ఇంకో హ్యామ్లెట్ క్యాంప్లో పెట్టడం. అదే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊరిలో ఉన్న బూతుల ఆ ఊరిలో కాదు. వీళ్ళు అక్కడికి వెళ్ళి పోటేయాలా, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి పోటేయాలా, ఇలా ఎక్కడిది? ఎన్నికలు ప్రకటించుకుంటే సరిపోయాయి కదా. మరి కోర్టుకు పోయింది మీరే కదా ఎన్నికలు పెట్టాలని. దేనికోసం? ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి వెళ్తేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన చేస్తాం. ఎన్ని వంకరలు తిరిగినా, ఎన్ని తలకైన తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కొత్తంతాలు చేసినా. కానీ ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఇక్కడ రోజు పత్రిక తిరిగేస్తే టీవీ ఆన్ చేస్తే ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ప్రతి ఏదో ప్రాంతాల్లో 2-3 ప్రాంతాల్లో హత్యలు, లేకపోతే కిడ్నాప్లు, లేకపోతే కొత్తగా వచ్చిన కల్చర్ మన రాష్ట్రానికి డ్రగ్స్. ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఏదో అదో ఉంటే కింద మీద ఉంటే ఏదో ఎక్కువగా తాగి పడిపోవడమో, లేకపోతే ఏ గంజాయినో అనేది ఉండేది. కానీ డ్రగ్స్ అనేది ఇప్పుడు డ్రగ్స్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి లేదు. ఆడవాళ్ళ మీద, మహిళల మీద అగాత్యాలు అయితే ఇంకా అన్నీ కాదు. ఒకసారి బేరీజ్ వేసుకోమండి. 14 నెలల కాలంలో గత 5 సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్ని ఓ పట్టికేసుకోమనండి. క్రైమ్ రిపోర్ట్ తెప్పించుకోమనండి ప్రతి జిల్లా నుంచి కూడా. 5 సంవత్సరాల్లోనూ ఎన్ని హత్యలు జరిగినాయి, హత్యకు గల కారణాలు ఏంటి, ఈ 14 నెలల కాలంలో ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయి, దానికి కారణాలు ఏంటి, ఎంతమంది కిడ్నాప్ అయ్యారు తెప్పించుకుంటే తెలుస్తుంది. హైదరాబాద్ మహానగరంలో హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన 3 రోజుల సిఎన్సి ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా కొనసాగింది. దేశం నలుమూలల నుండి కేబుల్ ఆపరేటర్లు హాజరై నూతన టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా సిఎన్సి 13వ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. 3 రోజుల పాటు కొనసాగే ఎగ్జిబిషన్ పరిపూర్ణంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న పలు రాష్ట్రాల కేబుల్ ఆపరేటర్లకు ఎంతో ఉపకరణంగా అనిపిస్తుంది. కాబట్టి 13 సంవత్సరాల పాటు సక్సెస్ గా ఈ సిఎన్సి ఎగ్జిబిషన్ అయితే కొనసాగుతూ వస్తుంది. కేబుల్ ఆపరేటర్లకు అనువైనటువంటి ప్రతి పరికరం కూడా అందుబాటులోకి వస్తున్నటువంటి అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా, అదేవిధంగా ప్రస్తుతం ఇటు సీసీ కెమెరాలు కావచ్చు, లేదంటే ఇంటర్నెట్ కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఒక పరిపూర్ణ అవగాహన కల్పిస్తూ వారికి నూతన పరికరాలను అందుబాటులో తీసుకొచ్చే ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉందన్న విషయం మీద ఈ రోజు మనం కూడా తెలుసుకోవడానికి అయితే కనుక హైదరాబాద్ హైటెక్ సిటీలోకి జీటీవీ రావడం జరిగింది. చూద్దాం జీటీపీఎల్ ఆధ్వర్యంలో, అదేవిధంగా జీటీపీఎల్ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు జీటీపీఎల్ తరఫున కూడా ఎటువంటి సౌలభ్యాన్ని కేబుల్ ఆపరేటర్ కల్పిస్తున్నారనే విషయం మీద ఈ రోజు పరిపూర్ణంగా మీ అందరికీ తెలియజెప్పే ప్రయత్నం మన జీటీవీ చేస్తాం. 2 వెళ్దాం.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎగ్జిబిషన్లో ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్లకు అందుబాటులో ఉన్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ ప్రదర్శనతో పాటు అమ్మకాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 200 స్టాల్స్ ఏర్పాటు చేసి అందలి అనుకూలతలను కేబుల్ ఆపరేటర్లకు వివరించారు. జీటీపీఎల్ వంటి దిగ్గజ కేబుల్ నెట్వర్క్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆపరేటర్లకు ఎంతగానో దోహదపడ్డాయి. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జీటీపీఎల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ దుబే విజ్ఞప్తి చేశారు. 13 సంవత్సరాలుగా ఎగ్జిబిషన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తాజా టెక్నాలజీ కేబుల్ ఆపరేటర్లకు తెలియజేసేందుకు ఇదొక మంచి వేదికగా నిలుస్తుందని ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాము యాదవ్ తెలిపారు. కేబుల్ ఆపరేటర్ల ఉనికి కోసం అలనాడు తనకొచ్చిన ఆలోచన నేడు ఇంతటి జాతీయ స్థాయి కార్యక్రమానికి దోహదపడిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నిర్విరామంగా జరుగుతున్నటువంటి సిఎన్సి ఎగ్జిబిషన్ భవిష్యత్ కార్యాచరణ ఏమైనా ఉంటుంది? ఒక సాధారణ ఆపరేటర్కి ఈ ఎగ్జిబిషన్ ఏ విధంగా దోహదపడుతుంది? యాక్చువల్గా సిఎన్సి అనేది 2005 నుంచి నిర్విరామంగా చేస్తున్నది. ఇది 13వ సంవత్సరమే. కేబుల్ టీవీ ఆపరేటర్స్కి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీతో అవగాహన చేకూరుస్తున్నది. ప్లస్ రాబోయే సంవత్సరాల్లో ఓన్లీ కేబుల్ టీవీ కాకుండా ఆపరేటర్స్ బ్రాడ్బ్యాండ్, ఐపీటీవీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళు తీసుకోబోతున్నారు. సో ఆ టెక్నాలజీ ఎంత తెలుసుకోవాలంటే ఇలాంటి సదస్సులు, ఇలాంటి అవగాహన సదస్సులు చాలా బాగుంటాయి. సార్, ఇందులో జీటీపీఎల్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? జీటీపీఎల్ పాత్ర ఇందులో ఆపరేటర్స్కి మేము ఏ నూతన టెక్నాలజీ తీసుకొస్తున్నామో, లేటెస్ట్గా మేము ఏమేమి అవకాశాలు కల్పిస్తున్నామో అవన్నీ తెలియజేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఆపరేటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, మా జేవీ పార్ట్నర్స్కి అందరికీ మేము తీసుకొచ్చి రాబోయే 1 yearలో ఏమేమి డెవలప్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ తెలియజేస్తాం. భారతదేశంలో దిగ్గజ కేబుల్ ఇండస్ట్రీలో జీటీపీఎల్ కూడా ఒక భాగస్వామి కాబోతుంది. దీనికి వెనక ఉన్నటువంటి ఎంప్లాయీస్ కష్టం, అదేవిధంగా వీళ్ళని పెద్దల కష్టం ఏ విధంగా ఉంటుంది? సాధారణ ఆపరేటర్లకి జీటీపీఎల్ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది? జీటీపీఎల్ ఈరోజు ఇండియాలో #1 ఎంఎస్ఓగా నిర్వహిస్తున్నాము. ఈ #1 స్థానం రావడానికి ఈ ఉన్న కేబుల్ ఆపరేటర్స్, ఈ ప్రేక్షకులు, ప్లస్ మా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్లో ఉన్న పార్ట్నర్స్ వీళ్ళంతా కోరుకుంటున్నారు. వీళ్ళ సహాయంతోనే ఇంకా జీటీపీఎల్ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ప్లస్ వీళ్ళకు ఇంకా రెవెన్యూలో ఇంకా ఏ విధంగా వాళ్ళకు సర్వైవ్ చేయడానికి, వాళ్ళకి ఏ విధంగా పైకి తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. టెక్నాలజీ పరంగా ఒక ఆపరేటర్కి మీరు ఇచ్చే సలహా సూచనలు? టెక్నాలజీ పరంగా ఈరోజు ఆపరేటర్స్ అంతా పాతకాలపు ఇంకా ఆర్ఎఫ్ కేబుల్తో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎఫ్టీటీహెచ్ చేసుకుంటే ఎఫ్టీటీహెచ్లో కేబుల్, బ్రాడ్బ్యాండ్, ఇంటర్నెట్ మూడు కలిపి ఒకటే కేబుల్తో ఇంట్లోకి వెళ్ళొచ్చు. అది ఇంతకుముందు చాలా పెద్ద పని అనిపించింది, చాలా చిన్న పని. అందరూ కలిసి ఒకే విధంగా ఒక ఊర్లో చేసుకోవచ్చు. వాళ్ళకు 10 మంది ఆపరేటర్స్ కలిసి ఒక ఓటీటీఆర్ తీసుకొని చిన్న పరికరాలు తీసుకొని వాళ్ళంతా ఎఫ్టీటీహెచ్ చేసుకోవచ్చు. ఎఫ్టీటీహెచ్ చేసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆపరేటర్స్ చాలా కష్టం. సాధారణ కేబుల్ ఆపరేటర్ దగ్గర నుంచి ఈ రోజు నెట్, అదేవిధంగా డ్రోన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో వస్తున్నాయి. ఎగ్జిబిషన్ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? డ్రోన్ చేసిన సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు మేము 12 సంవత్సరాలు చేస్తున్నాం. ఇరాన్ ఇయర్ డెవలప్ చేస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీ కొంచెం సింక్ అవుతుంది, ఎందుకంటే టెక్నాలజీ మారుతుంది, కేబుల్ కనెక్టివిటీ తగ్గిపోతుంది, డిటిహెచ్ కనెక్టివిటీ కూడా ఏం పెరగట్లేదు. అందరూ ఇంటర్నెట్కి ఎక్కువ, ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. సో ఆ టెక్నాలజీ కూడా
ఇవ్వాలన్నా కేబుల్ ఆపరేటర్లు ఇవ్వాల్సిందే, లేదంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇవ్వాల్సిందే. వాళ్ళు కూడా టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే దానికి కొత్త కొత్త టెక్నాలజీస్ అన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ నెట్వర్క్లు కూడా ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందని ఈ ఎగ్జిబిషన్ అనేది చేస్తాం. యాక్చువల్గా మాకు నేను కేబుల్ ఆపరేటర్నే. నేను బీసీపీ నుంచి కేబుల్ ఆపరేటర్, అప్పుడు క్యాసెట్లే సినిమాలు వేసారు. కేబుల్ ఆపరేటర్లు ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఉన్నారు ఇండియాలో. ఒక్క ఏపీ తెలంగాణలోనే 35,000 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర 4 లెక్కన లెక్కేసుకున్నాయని ఇక్కడే ఈ 2 స్టేట్లో దాదాపు 1,00,000 మంది పైన ఎంప్లాయీస్ బతుకుతున్నారు ఈ ఇండస్ట్రీ మీద. వీళ్ళకి ఏమి గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు, ఏ బ్యాంక్ లోన్స్ ఉండవు, అన్ని సొంత పెట్టుబడులతో ఎంటర్ప్రినర్షిప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళతో కేబుల్ టీవీ చేయగలిగినప్పుడు కొరియర్ సర్వీస్ ఎందుకు చేయకూడదు? లేకపోతే ఈరోజు స్విగ్గీ, జొమాటో ఏదైతే ఉన్నాయో, ఇన్స్టామార్ట్ కానీ, ఇవన్నీ మేము అప్పుడు ప్లాన్ చేస్తాం. యాక్చువల్గా అప్పుడు ఇంటర్నెట్ కూడా లేదు మేము ప్లాన్ చేసినప్పుడు, అంత పేపర్ వర్క్ చేయాలి. కానీ ఆపరేటర్లు ఆ రోజుల్లో కొంచెం దీని మీద పెద్ద ఇన్కమ్ రాలేని ఉద్దేశంతో దాన్ని కొంచెం పక్కన పెట్టడం జరిగింది. దానికోసంగా ఇది అందరికి తెలియాలి అని అంటే ఏదో ప్లాట్ఫామ్ ఉండాలని ఎగ్జిబిషన్ మొదలుపెట్టిన ఎగ్జిబిషన్ కేవలం ఏంటంటే కేబుల్ ఆపరేటర్లు అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేద్దాం దీంట్లో అని. అది కాస్త కేబుల్ ఆపరేటర్లు ఆ సర్వీసులు చేసింటే ఈరోజు అమెజాన్ కానీ లేకపోతే ఈ స్విగ్గీలు ఇలాంటివి మేమే చేసిన వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇంటితో టచ్ ఉంటుంది మాకు. కొరియర్ సర్వీస్ అయినా చేస్తుంది, అన్ని A to Z సర్వీసులు చేయగలిగింది కేబుల్ ఆపరేటర్. ప్రైవేట్ సర్వీస్, ఎందుకంటే ప్రైవేట్ నెట్వర్క్ ఇండియాలో ఏది లేదు, ఇదే నెంబర్ 1 నెట్వర్క్. కానీ అది చేయలేకపోయారు. మేము ఎగ్జిబిషన్ కంటిన్యూ చేయగలుగుతాం అంతే. దాంతో మొదలుపెట్టిన ఎగ్జిబిషన్ ఇప్పుడు కంటిన్యూ అవుతాం. భవిష్యత్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మేము దుబాయ్, సింగపూర్, ఆమ్స్టర్డామ్ ఇవన్నీ తిరిగి అక్కడి నుంచి స్టాల్స్ కూడా తీసుకుంటున్నాం. మీరు చూడొచ్చు, కొరియా స్టాల్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ ఇంకా చైనా వాళ్ళకి వీసాలు ఇస్తున్నారు కాబట్టి చైనా స్టాల్స్ ఆల్మోస్ట్ ఆల్ చైనా వాళ్ళే వస్తాయి. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ అయినవి అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్ చేయాల్సి. కేబుల్ ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం ఏ విధంగా ఉంటే బాగుంటుంది? ఈ పాయింట్ ఆఫ్ టైంలో కేబుల్ ఇండస్ట్రీ షింక్ అయిపోతుంది. కేబుల్ ఇండస్ట్రీ అని కాదు, ఐపీటీవీ అనుకోండి, లేదంటే ఇంటర్నెట్ అనుకోండి, అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. కేబుల్ టీవీలో ఏదైతే ఛానల్స్ ఇస్తున్నారో ఐపీటీవీలో వస్తుంది. ఐపీ పెరిగిపోతుంది, ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరగదు. సో ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి ఆపరేటర్లు అందరూ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అందరూ ఎఫ్టీఐ చేసుకుంటే ఎయిర్టెల్ లాంటి కంపెనీలు కూడా వచ్చి వాళ్ళు ఓన్గా వాళ్ళు ఒక వైరు, జియో ఒక వైరు, ఇంకో వాళ్ళు ఇంకో వైర్ వేసేవాళ్ళు. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కేబుల్ ఆపరేటర్ ద్వారా ఇచ్చేస్తే అందరి సర్వీసులు అతను ఏది కావాలంటే అది ఇస్తాడు, అందరికీ ఖర్చు తగ్గిపోతుంది. కేబుల్ ఆపరేటర్ పర్ కనెక్షన్ ఎంత మిగిలాలో అది మిగిలితే చాలు. అది జరగాలని చూస్తున్నాం. మీరు సీనియర్ కేబుల్ ఆపరేటర్గా ఇంకా కేబుల్ ఇండస్ట్రీకి రావాలనే కుతూహలంతో ఉన్నటువంటి వారికి సలహా సూచనలు. కేబుల్ ఇండస్ట్రీకి ఎవరైనా రావచ్చు, దాంట్లో ఇదేం లేదు. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ కేబుల్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఊర్లో కేబుల్ నెట్వర్క్లు ఉన్నాయి. కొత్తగా వచ్చేవాళ్ళు అంటే కొనుక్కొని రావాలి. కొత్తగా డెవలప్ చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది నెట్వర్క్ అంతా. కొత్తగా వేయాలంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి రిటర్న్స్ అంత వస్తాయని గ్యారెంటీ లేదు కదా. ఎగ్జిస్టింగ్ వాళ్ళే చేయాలి. ఏది చేసినా కానీ కొత్తగా వచ్చేవాళ్ళు నెట్వర్క్ కొనుక్కొని చేసుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఎవరికైనా ఒకటి, గవర్నమెంట్ లైసెన్స్ తీసుకోవాలి, చేసుకోవాలి. ఎక్కడ లేని ఆపరేటర్లు అందరూ కూడా భాగ్యనగర్, హైదరాబాద్ వచ్చి తమ స్తోమత మేర అయితే కనుక ఇక్కడ నుంచి హోల్సేల్ ధరలకే కేబుల్ రంగానికి సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి పరికరాలన్నీ కూడా కొనుక్కునేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతటి మంచి సోపానం ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకుల మాటలు కూడా మనం విన్నాము. కేబుల్ ఇండస్ట్రీని బ్రతికించాలంటే ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి, అదేవిధంగా ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని చెప్పి కార్యక్రమం నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా జీటీపీఎల్ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలా మంది ఆపరేటర్స్ కూడా చాలా ఆనందోత్సవాల నడుమైతే కనుక, ఎందుకంటే బయట దొరికే ధరల కన్నా ఈ ఎగ్జిబిషన్ లో దొరికిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి ఆనందోత్సాహాల నడుమైతే కనుక మళ్ళీ వెనుదిరిగారు. అయితే ప్రతి ఏటా కూడా ఆగస్టు నెలలో తేదీలు ముందుగానే ప్రకటించడం జరుగుతుంది. 27, 28, 29 అంటే వచ్చే సంవత్సరం 2026 కూడా
ఇప్పుడే ఆ తేదీని కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు ఆపరేటర్లకి తగిన సమాచారం, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా అందిపుచ్చుకున్నప్పుడే కేబుల్ ఇండస్ట్రీ మరింత అభివృద్ధి చెంది ముందుకెళ్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. నగరంలో శాంతి భద్రత నియంత్రణకై పోలీసులు రాత్రింపవళ్లు శ్రమిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. పలు ప్రధాన కూడల్లో రాత్రి సమయాల్లో పహారా పెంచారు. అందులో భాగంగా హార్బర్ పోలీస్ స్టేషన్ పరిధి జ్ఞానపురం మార్కెట్ అంబేద్కర్ సర్కిల్లో సుమారు రాత్రి 12 గంటల సమయంలో ట్రాఫిక్ ఎస్ఐ బిఆర్ నాయుడు నేతృత్వంలో సాగిన పహారాలో హెల్మెట్, సీట్ బెల్ట్ రహిత వాహనాలను ఆపి వారికి పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడుపుతున్న వారిని ఆయన అభినందించారు. అలాగే రాత్రి వేళల్లో భారీ వాహనాలు నడిపే డ్రైవర్లతో నిద్రమత్తు వదిలేలా వారి ముఖాలను నీటితో కడిగించి పలు సూచనలు తెలియజేశారు. అర్థమైందా? మీకు సేపు, మాకు కూడా చూడడానికి బాగుంటుంది. మీకు కూడా టైం వేస్ట్ అవ్వదు. నగరంలో ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో బుక్క వీధి వద్ద వెల్డింగ్ షాపులో సిలిండర్ పేలుడు జరిగి 3 మరణించిన ఘటనలో ఆయా మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల సహాయం అందించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించగా, ఆ మేరకు ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయాన్ని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అందజేశారు. నగరంలోని ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో నివసిస్తున్న మృతుడు చింతకాయల ముత్యాలు ఇంటికి విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, నగర మేయర్ పీలా శ్రీనివాసరావులతో కలిసి వెళ్లి పరామర్శించారు. ముత్యాలు భార్య ప్రమీల, వెల్డింగ్ షాప్ లో పనిచేసే మరో వ్యక్తి శ్రీను భార్య లక్ష్మిలతో మాట్లాడి వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆందోళన చెందవద్దని ధైర్యం చెప్పారు. అనంతరం ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల సహాయానికి సంబంధించిన చెక్కులు అందజేశారు. సున్నపు వీధిలో నివసిస్తున్న వెల్డింగ్ షాపు యజమాని మృతుడు గణేష్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య సుధకు ధైర్యం చెప్పి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 3 వ్యక్తులు మరణించారని, గాయాల పాలైన వారిలో ఎర్ర ఎల్లాజీ, రంగారావుల్లో కేజీహెచ్లోనూ, పి సన్యాసి మెడికవర్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారికి అందుతున్న వైద్య చికిత్సలను నిరంతరం పర్యవేక్షించాల్సిందిగా, మెరుగైన వైద్యం అందించేలా అధికారులను, ఆసుపత్రి వైద్యులను ఆదేశించామని చెప్పారు. వెల్డింగ్ షాపు సమీపంలోని పలు దుకాణాల్లో ఉన్నవారు కూడా ఈ ఘటనలో గాయపడినట్లు తెలిసిందని, వారికి కూడా వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిన నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను అభినందించారు. వైద్యం పొందుతున్నారు. అదేవిధంగా టీ సన్యాసి ఇతను మెడికవర్లో ఈరోజు వైద్యం పొందుతున్నారండి. నిజంగా చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మేమందరం కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ వెల్డింగ్ సెంటర్స్లోని పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రికాషన్స్తోని వాళ్ళు పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ ఆ సెంటర్లోని ఆ షాపే కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ కూడా ఈ బ్లాస్ట్ వల్ల దగ్ధమైపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది కూడా గాయాలైనాయి అని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ గారు, మేము ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తక్షణమే ఆ గవర్నమెంట్ కూడా స్పందించింది. ఇమీడియట్గా అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా ఇమీడియట్గా చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిపి గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఆ రోజు మొత్తం అంతా కూడా కేజీఎస్కి వెళ్ళి ఆ క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే పనిలో కానీ, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి భరోసా కల్పించడం, వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వడంలో కానీ మా కలెక్టర్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు సుధాకర్ గారు, అదేవిధంగా మా సిపి గారు అందరూ కూడా తోడ్పాటు అందించినందుకు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీల అభ్యున్నతికే కూటమి లక్ష్యం, పాడేరు పర్యటనలో సీఎం చంద్రబాబు హామీ. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికపై ఆరోపణలు చేసిన వైసీపీ నేత బొత్స, పోలీసులు కూడా చంద్రబాబు కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ధ్వజం.
హార్బర్ గ్యాస్ పేలుడు మృతుల కుటుంబాలకు చెక్కులు అందజేసిన హోంమంత్రి. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.